హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్లో ఈరోజు మనం HTML గురించి మాట్లాడబోతున్నాం. సో వాట్ ఈజ్ HTML అండ్ సో దేనికోసం యూజ్ చేస్తాం ఇది అనేది వెరీ బేసిక్ దగ్గర నుండి మాట్లాడదాం. ఓకే, సో మనకి HTML తాలూకా ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా మీకు? సో HTML అంటే ఏంటి? సో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో అంటే దేనికోసం యూజ్ చేస్తాం ఇది? సో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని మనం మాట్లాడితే, సో మనం ఏవైనా వెబ్సైట్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఈ వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లోగో పెట్టాలి, లోగో ఇమేజ్ పెట్టాలి, ఆ తర్వాత ఇక్కడ పైన మెనూస్ చిన్న టెక్స్ట్ రావాలి, హోమ్ అని, అబౌట్ అస్ అని, మెంబర్షిప్స్ అని చిన్న టెక్స్ట్ రావాలి. ఇక్కడ రైట్ సైడ్ నాకు ఒక ఇమేజ్ కావాలి, ఈ పైన ఒక బటన్ కావాలి, అలాగే ఇక్కడ పెద్ద ఫాంట్లో నాకు టెక్స్ట్ సమ్ హెడింగ్ లాగా టెక్స్ట్ అనేది కావాలి అని చెప్పి ఇలా ఏదైతే నేను ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేయాలి అనుకుంటున్నానో, ఓకే, సో ఈ వెబ్ పేజ్ డిజైన్ చేయడానికి HTML యూజ్ చేస్తామని చెప్పి అనుకున్నాం కదా లాస్ట్ సెషన్స్లో. ఓకే, సో ఇటువంటి వెబ్ పేజ్ ఏదైతే డిజైన్ చేయాలి అనుకుంటున్నామో ఆ వెబ్ పేజ్లో నాకు టెక్స్ట్ ఈ విధంగా కావాలి, ఇమేజ్ ఈ విధంగా కావాలి, బటన్ ఈ విధంగా కావాలి, ఇలా బిగ్ ఫాంట్లో నాకు ఒక హెడ్డింగ్ కావాలి అని చెప్పి ఇలాంటివన్నీ మనం చెప్పాలనుకోండి. ఓకే, సో ఎలా చెప్తాము? మన నార్మల్ లాంగ్వేజ్ అనేది బ్రౌజర్స్కి అర్థం కాదు. సో బ్రౌజర్స్కి అర్థమయ్యేదంతా కూడా HTML. ఓకే, సో కాబట్టి మనము ఏదైనా వెబ్ పేజెస్ డిజైన్ చేయాలి అంటే కంపల్సరిగా మనం ఏం యూజ్ చేయాలి? HTML యూజ్ చేయాలి. సో HTML యూజ్ చేసి మనం వెబ్ పేజెస్ని డిజైన్ చేస్తామన్నమాట. ఓకే, సో మరి HTMLలో ఏముంటుంది, ఇలాంటివన్నీ ఎలా చెప్తాం మనము? టెక్స్ట్ కావాలి, ఇమేజ్ కావాలి, బటన్ కావాలి, సో ఈ విధంగా నాకు కావాలి అని చెప్పి మనం ఏ విధంగా చెప్తామంట? సో మనకి HTMLలో మనకి ఉండేదంతా ఏంటి అంటే మార్కప్ లాంగ్వేజ్. సో మార్కప్ లాంగ్వేజ్ అంటే అందులో ఏముంటాయి తెలుసా? సో మార్కప్ లాంగ్వేజ్ అంటే అందులో ఉండేవన్నీ కూడా ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? ట్యాగ్స్. ఓకే, సో ట్యాగ్స్ మాత్రమే ఉంటాయి. సో ఏ లాంగ్వేజ్లో అయితే కేవలం ట్యాగ్స్ ఉంటాయో వాటిని, అటువంటి లాంగ్వేజ్ని మనం ఏమంటాము? మార్కప్ లాంగ్వేజ్ అంటాం అన్నమాట. ఓకే, సో అలాగే హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? సో ఏదైతే మనము టెక్స్ట్ ఉంటూ దాంతోపాటు లింక్స్ కూడా ఉంటాయో, ఓకే, సో టెక్స్ట్ విత్ లింక్స్ ఉంటాయో, సో ఆ లింక్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్కి తీసుకువెళ్తుంది, దాన్ని చూపిస్తుంది. ఓకే, సో అలా ఏదైతే టెక్స్ట్ విత్ లింక్స్ ఉంటాయో వాటిని మనం హైపర్ టెక్స్ట్ అంటాం అనమాట. ఓకే, సో HTML ఫుల్ ఫామ్ ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో అందులో హైపర్ టెక్స్ట్ అంటే లింక్స్ అని అర్థం. ఓకే, అలాగే మార్కప్ లాంగ్వేజ్ అంటే మనకి ట్యాగ్స్ అని అర్థం. ఓకే, సో మనకి మొత్తానికి ట్యాగ్స్ ద్వారా మనం ఏం కావాలన్నా సరే ట్యాగ్స్ ద్వారానే బ్రౌజర్కి చెప్తాము. ఒక వెబ్ పేజ్ డిజైన్ చేస్తున్నప్పుడు ట్యాగ్స్ ద్వారానే బ్రౌజర్కి చెప్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇమేజ్ కావాలి, దాన్ని ఒక ట్యాగ్ రూపంలో చెప్తాం అనమాట. ఓకే, అలాగే నాకు టెక్స్ట్ కావాలి, దాన్ని ఒక ట్యాగ్ రూపంలో చెప్తాం. నాకు ఒక బిగ్ ఫాంట్ కావాలి అని చెప్పి చెప్పాలంటే దాన్ని కూడా ట్యాగ్ రూపంలోనే చెప్తాం. ఏదైనా సరే ట్యాగ్ రూపంలోనే చెప్తాము, ఎందుకంటే ఇదొక మార్కప్ లాంగ్వేజ్, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే మనకి ఏముంటాయి? వేరియబుల్స్ అని, డేటా టైప్స్ అని, ఫంక్షన్స్ అని, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటన్నిటిని యూజ్ చేస్తూ మనం ప్రోగ్రామ్స్ రాస్తాం కదా. సో అలా కాకుండా HTML అనేది ఏంటి? ఒక మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో HTML కానీ లేకపోతే ఇంకా ఉంటాయి SGML అని, అలాగే XML అని, అలాగే మనకి WML. ఓకే, సో ఇలా మనకి ఈ మార్కప్ లాంగ్వేజెస్ చాలా ఉంటాయి. ఈ మార్కప్ లాంగ్వేజెస్ ఏదైనా సరే SGML, XML, WML, HTML ఇవన్నీ కూడా మార్కప్ లాంగ్వేజెసే. సో మార్కప్ లాంగ్వేజెస్ అంటే వాటిలో ఏముంటాయి?
ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, సో ట్యాగ్స్తో మనం ప్రతిదీ కూడా ట్యాగ్స్తోనే మనం చెప్తాము, దాంతోనే కోడ్ రాస్తే మనకి కావాల్సింది అక్కడ అచీవ్ అవుతుంది. ఓకే, సో మరి ఇన్ని రకాల మార్కప్ లాంగ్వేజెస్ ఎందుకు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్కి అనమాట. HTML అనేది వెబ్ పేజెస్ డిజైన్ చేయడానికి, అలా ఒక్కొక్క లాంగ్వేజ్ అనేది ఒక్కొక్క పర్పస్ కోసం ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు HTML మాట్లాడుతున్నాం కాబట్టి సో ఏదైనా సరే మార్కప్ లాంగ్వేజ్ అంటే ట్యాగ్స్ ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాం. అండ్ HTML అనేది వెబ్ పేజెస్ డిజైన్ చేయడం కోసం డెడికేటెడ్గా ఉండేటటువంటి లాంగ్వేజ్ అని చెప్పి మనకు అర్థమవుతుంది కదా. రైట్, సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరి ట్యాగ్ అంటే ఏంటి? ఓకే, సో ట్యాగ్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ అంటే మనకి క్లియర్గానే చెప్పొచ్చు. సో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? సో ఎక్కడైతే టెక్స్ట్ ఉంటుంది దాంతోపాటు ఆ టెక్స్ట్తో పాటు మనకి అది లింక్ లాగా కూడా వర్క్ అయితే దాన్ని హైపర్ టెక్స్ట్ అంటాం. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకో పేజ్కి తీసుకువెళ్తుంది. సో ఇది కూడా టెక్స్ట్ విత్ లింక్, దాని మీద క్లిక్ చేస్తే అది ఇంకో పేజ్కి మనల్ని తీసుకువెళ్తుంది, నావిగేట్ చేస్తుంది మనకి ఇంకొక దగ్గరికి. అర్థమవుతుందా? సో అలా ఏదైతే ఉంటుందో దాన్నే మనం హైపర్ టెక్స్ట్ అంటాం. అలాంటి హైపర్ టెక్స్ట్ని మనం క్రియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం వెబ్ పేజెస్ డిజైన్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ మార్కప్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ దట్ మార్కప్ లాంగ్వేజ్? HTML. ఓకే, సో ఇక్కడ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ట్యాగ్స్. ఏ లాంగ్వేజ్లో అయితే ట్యాగ్స్ ఉంటాయో దాన్నే మనం మార్కప్ లాంగ్వేజ్ అంటాము. సార్ మరి ఇక్కడ ట్యాగ్ అంటే ఏంటండి? సో మార్కప్ లాంగ్వేజ్ అంటే ట్యాగ్స్ మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. అసలు ట్యాగ్ అంటే ఏంటండి? సో ట్యాగ్ అంటే ఏంటో తెలుసా? ట్యాగ్ అంటే మనం ఏవైతే యాంగులర్ బ్రాకెట్స్ ఉంటాయో, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అనేది యాంగులర్ బ్రాకెట్స్ ఏవైతే ఉంటాయో, విత్ ఇన్ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో మనం ఏ టెక్స్ట్ రాసినా దాన్ని మనం ట్యాగ్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ HTML అని రాసామనుకోండి, ఇది HTML ట్యాగ్ అయిపోతుంది అనమాట. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అని చెప్పి ఒక ట్యాగ్ రాసామనుకోండి, ఇది హెడ్ ట్యాగ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అలాగే B అనే ట్యాగ్ రాసామనుకోండి, ఇది B ట్యాగ్ అయిపోతుంది. సో అలాగే I అని రాసామనుకోండి, ఇది I ట్యాగ్ అయిపోతుంది. అలాగే IMG అని రాసామనుకోండి, అది IMG ట్యాగ్ అయిపోతుంది. సో అలాగే TWG అని రాసామనుకోండి, అది తెలుగు వెబ్ గురు TWG ట్యాగ్ అయిపోతుంది. ఓకే, సో ఇలాగా మనం ఏ టెక్స్ట్నైనా సరే మనము విత్ ఇన్ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో పెడితే దాన్నే మనం ఏమంటాము? ట్యాగ్ అంటాం. మీకు అర్థమవుతుందా? వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో కాబట్టి మనకి HTML యూజ్ చేసి మనం వెబ్ పేజెస్ డిజైన్ చేయాలి. ఆ వెబ్ పేజ్లో మనం డిజైన్ చేస్తున్న వెబ్ పేజ్లో నాకు టెక్స్ట్ కావాలి, ఆ టెక్స్ట్ బోల్డ్గా కావాలి, బిగ్ ఫాంట్లో కావాలి, ఒక ఇమేజ్ కావాలి, ఒక బటన్ కావాలి, ఇలా ఏం చెప్పాలన్నా కూడా మనం ఎలాంటి ట్యాగ్స్తోనే చెప్తాం. సో HTMLలో ఉండేవన్నీ ట్యాగ్సే. అవి ఇస్తేనే మనం బ్రౌజర్కి ఓకే సో మనకు కావాల్సిందంతా చెప్పి మన వెబ్ పేజ్ని మనం డిజైన్ చేసుకోగలం. సో మొత్తానికి మనం వెబ్ పేజెస్ డిజైన్ చేయాలి అంటే మనం HTMLని యూజ్ చేస్తాము. అందులో ట్యాగ్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనకు కావలసిన ప్రతిదీ కూడా ట్యాగ్స్ ద్వారా చెప్తూ మనకి కావలసిన వెబ్ పేజెస్ డిజైన్ చేసుకుంటాము అని చెప్పి చెప్తూ ఉన్నాను. అర్థమవుతుందా? రైట్. సో అయితే మొత్తానికి మీకు అర్థమైంది కదా, ట్యాగ్ అంటే అదేమి కష్టమైన కాన్సెప్ట్ కాదు. సో ట్యాగ్ అంటే సింపుల్గా ఏదైనా దేన్నైనా మనం యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో పెడితే అదే ట్యాగ్ అనమాట. అయితే ఏది పడితే అది పెడితే మనకు కావాల్సింది వచ్చేస్తుందా అంటే రాదు. ఓకే, సో ప్రతి దానికి కూడా ఫిక్స్డ్గా ఒక ట్యాగ్ ఉంటుందన్నమాట. సో HTMLలో ప్రతి దానికి కూడా ఫిక్స్డ్గా ఒక ట్యాగ్ ఉంటుంది. మనకి ఇమేజ్ కావాలంటే IMG అనే ట్యాగే వాడాలి. ఓకే, ఏదైనా టెక్స్ట్ ఇటాలిక్లో కావాలంటే I అనే ట్యాగే వాడాలి. ఏదైనా టెక్స్ట్ బోల్డ్గా కావాలంటే B అనే ట్యాగే వాడాలి. సో ఇలా ప్రతి దానికి కూడా ఈ పర్పస్కి ఈ ట్యాగు, ఈ పర్పస్కి ఈ ట్యాగు అని చెప్పి మనకు ఉంటుంది. మనం ప్రతి ట్యాగు కూడా నేర్చుకుంటాం. ఏ ట్యాగ్స్ ఉన్నాయో అన్నీ మనం వెరీ క్లారిటీగా ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుంటాం కాబట్టి ఓకే, ఇక మన వెబ్ పేజ్ డిజైన్ చేస్తున్నప్పుడు మనకి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా దానికి ఏం ట్యాగ్ వాడతారో మనకు తెలుస్తుంది. ఆ ట్యాగ్ యూజ్ చేయడం ద్వారా మనకి కావాల్సిన వెబ్ పేజ్ని డిజైన్ చేసుకోవచ్చు. అలాంటి వెబ్ పేజెస్ అన్నీ కలిపితేనే వెబ్సైట్.
అలాంటి వెబ్సైట్కి కొంచెం ఇంటరాక్టివిటీ యాడ్ చేస్తే అదే వెబ్ అప్లికేషన్. అర్థమవుతుంది కదా, రైట్. సో మొత్తానికి మనం ఏదైనా సరే ట్యాగ్స్ ద్వారానే చేస్తాము. సో HTML అంటే అర్థమవుతుందా, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే టెక్స్ట్ విత్ లింక్స్ ప్రొవైడ్ చేస్తూ దాంతోపాటు సో ట్యాగ్స్ ద్వారా మనకి కావలసిన వెబ్ పేజెస్ మనం డిజైన్ చేసుకోవడానికి మనకి ఉన్నటువంటి లాంగ్వేజే HTML అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా. సో ఇందులో నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే సో ఈ ట్యాగ్స్ గురించి ఇంకొంచెం డీప్గా మాట్లాడదాం. ఓకే. సో జనరల్గా మనకి HTMLలో 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయండి. ఓకే. సో మనకి ఆ 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఏంటి అంటే ఒకటి వచ్చి నాన్ వాయిడ్ ట్యాగ్స్. ఓకే. సో ఒకటి వచ్చి నాన్ వాయిడ్ ట్యాగ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చి వాయిడ్. ఓకే. సో నాన్ వాయిడ్ ట్యాగ్స్ అండ్ వాయిడ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే ఈ నాన్ వాయిడ్ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో సో ఈ నాన్ వాయిడ్ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో సో ఏదైనా సరే ట్యాగ్ అంటే మనకి అదే కాన్సెప్ట్ అనమాట. సో ఏదైతే విత్ ఇన్ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో మనం ఏదైనా టెక్స్ట్ని పెడితే దాన్ని ట్యాగ్ అంటాం. ఓకే. సో ఈ ట్యాగ్స్ నాన్ వాయిడ్ ట్యాగ్స్ వాయిడ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే సో నాన్ వాయిడ్ ట్యాగ్స్ అంటే ఇవన్నీ కూడా సింగిల్ ట్యాగ్ రాదు, పెయిర్ లాగా వస్తాయి అన్నమాట. సో ప్రతి ట్యాగ్కి కూడా పెయిర్ ఉంటుంది, అంటే స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ అని చెప్పి పెయిర్ లాగా వస్తాయి నాన్ వాయిడ్ ట్యాగ్స్. ఓకే. అదే వాయిడ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే వాటికి పెయిర్ ఉండదు, ఓన్లీ సింగిల్ ట్యాగ్ మాత్రమే, స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, అదే స్టార్టింగ్ అదే ఎండింగ్ అన్నట్టు అనమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ HTML అనే ట్యాగ్ ఉందనుకోండి. ఈ HTML అనే ట్యాగు నాన్ వాయిడ్ ట్యాగ్ అనమాట. సో కాబట్టి మనకి దీనికి స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది అనమాట. సో స్టార్ట్ ట్యాగ్ అంటే జస్ట్ మనం ఏదైతే రాస్తున్నామో అదే స్టార్టింగ్ ట్యాగ్ అవుతుంది, అదే స్టార్ట్ ట్యాగ్ అవుతుంది అనమాట. ఓకే. సో మరి క్లోజింగ్ ట్యాగ్ ఆర్ ఎండ్ ట్యాగ్ అంటే ఏంటంటే సో సేమ్ అదే నేమ్తో ట్యాగ్ అన్నది రాస్తూ మనము సో ముందర స్లాష్ ఒకటి పెట్టామనుకోండి, /HTML అన్నామంటే సో ఇది ఎండ్ ట్యాగ్ అవుతుంది. సో ఎండ్ ట్యాగ్ ఆర్ క్లోజ్ ట్యాగ్. ఓకే. సో ఇలా మనకి స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పి ఇలా పెయిర్ లాగా వస్తాయి నాన్ వాయిడ్ ట్యాగ్. మీకు అర్థమవుతుందా. సో ఈ స్టార్ట్ ట్యాగ్కి ఎండ్ ట్యాగ్కి మధ్యలో సమ్ కంటెంట్ ఉండొచ్చు, ఏదో సమ్ కంటెంట్ అన్నది ఉండొచ్చు, వాటి మధ్యలో ఏం రాస్తామో అంతా చూద్దాం మనం. ఓకే. సో మొత్తానికి స్టార్ట్ ట్యాగు ఎండ్ ట్యాగు ఉంటూ ఓకే వాటి మధ్యలో కంటెంట్ వస్తూ అలా మనకి పెయిర్ లాగా వచ్చేవన్నీ కూడా నాన్ వాయిడ్ ట్యాగ్స్ అంటాం. ఓకే. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HR అనే ఒక ట్యాగ్ ఉందనుకోండి. ఓకే. HR అనే ఒక ట్యాగ్ ఉందనుకోండి. సో దీనికి స్టార్టింగ్ ఎండింగ్ అని చెప్పి ఉండదన్నమాట, ఇది సింగిల్ ట్యాగ్. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్ HTML ట్యాగ్, అలాగే మనము ఏదైతే హెడ్ ట్యాగ్ బాడీ ట్యాగ్ ఇవన్నీ కూడా మనము దీనికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు, వేటికి నాన్ వాయిడ్ ట్యాగ్స్కి. అదే వాయిడ్ ట్యాగ్స్కి ఎగ్జాంపుల్గా HR కానీ ఓకే లేకపోతే BR బ్రేక్ ట్యాగ్ కానీ లేకపోతే అలాగే IMG ట్యాగ్ ఇమేజ్ ట్యాగ్ కానీ ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఆ ట్యాగ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం ప్రతిదీ మాట్లాడదాం. ఓకే. సో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. సో HTML హెడ్ బాడీ ఇలా చాలా ట్యాగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నాన్ వాయిడ్ ట్యాగ్స్ అంటే పెయిర్స్ లాగా వస్తాయి అన్నమాట. స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది, ఆ మధ్యలో సమ్ కంటెంట్ అనేది ఉంటుంది. ఓకే. సో అదే వాయిడ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే అవి సింపుల్గా సింగిల్ స్టార్ట్ ట్యాగ్ అదే స్టార్ట్ ట్యాగ్ అదే ఎండ్ ట్యాగ్, ఇంకా పెయిర్ లాగా రాదు. ఓకే. సో అటువంటి ట్యాగ్స్ అన్నీ కూడా మనం ఏమంటాం, వాటిని వాయిడ్ ట్యాగ్స్ అంటాం అనమాట. ఓకే. సో ఇవన్నీ కూడా వాయిడ్ ట్యాగ్స్ అంటాం వీటిని. ఓకే. సో వీటికి ఎలాగూ క్లోజింగ్ ట్యాగ్ ఉండదు కాబట్టి ఏదైతే స్టార్టింగ్ ట్యాగ్ ఉందో దాని చివరిలోనే మనం స్లాష్ అనేది పెడతాం అనమాట. ఓకే. సో ఇది గుడ్ ప్రోగ్రామింగ్ స్టైల్ కాబట్టి ఓకే. సో వేటికైతే వాయిడ్ ట్యాగ్స్కి ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు కాబట్టి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాము,
ఆ ట్యాగ్ చివర్లో ఇంకా స్లాష్ అనేది ఒకటి పెట్టేస్తాం. సో అంటే ఇంకా అక్కడితో అది క్లోజ్ అయిపోతుంది, దానికి మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ లేదు అని చెప్పి మనం బ్రౌజర్కి ఇన్ఫామ్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, సో ఇలా ఇవన్నీ కూడా మనం వాయిడ్ టైప్ ట్యాగ్స్ అంటాం వీటన్నిటిని కూడా. ఓకే, సో అలా మనకి ట్యాగ్స్ అనేవి ఏంటంటే 2 types ఆఫ్ ట్యాగ్స్ వస్తాయని చెప్తున్నాను. వన్ ఈజ్ నాన్ వాయిడ్ టైప్ అండ్ అనదర్ ఈజ్ వాయిడ్ టైప్. మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఓకే, సో ఎస్, మనకి ఇంకా ఏవి వాయిడ్ ట్యాగ్స్ ఏవి నాన్ వాయిడ్ ట్యాగ్స్ ఒక్కొక్క ట్యాగ్ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అయితే ఈ కాన్సెప్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే చాలు ఇప్పటికే. ఓకే, సో నాన్ వాయిడ్ ట్యాగ్ అంటే ప్రతిదీ కూడా పెయిర్ లాగా వస్తుంది. స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో రెండిటికి కూడా సేమ్ నేమ్ ఇస్తేనే అది దాని తాలూకా ఎండ్ ట్యాగ్ అని మనకు తెలుస్తుంది. కాకపోతే ఈ ఎండ్ ట్యాగ్కి మనం ఏం చేస్తాం, ముందర ప్రిఫిక్స్ ఒక స్లాష్తో ప్రిఫిక్స్గా యాడ్ చేసి మనము దాన్ని రాస్తాం. ఓకే, సో అది ఎండ్ ట్యాగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలా పెయిర్ లాగా వస్తాయి నాన్ వాయిడ్ ట్యాగ్స్. వాయిడ్ ట్యాగ్ అంటే మనకి సింగిల్ ట్యాగే వస్తుంది, అదే స్టార్ట్ ట్యాగ్ అదే ఎండ్ ట్యాగ్, కాబట్టి ఆ ట్యాగ్ చివరిలోనే మనం స్లాష్ అనేది ఒకటి అక్కడ యాడ్ చేసేస్తాం. ఓకే, సో ఇది మనకి టైప్స్ గురించి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ టెర్మినాలజీ కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, సో మనకి ఎక్కువగా HTMLలో ట్యాగ్ అని, అలాగే ఎలిమెంట్ అని, అలాగే యాట్రిబ్యూట్ అని ఈ టెర్మినాలజీ ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఓకే, సో ఖచ్చితంగా వీటి గురించి మనం తెలుసుకోవాలి. సో ట్యాగ్ అంటే ఏంటి, ఎలిమెంట్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అంటే ఏంటి అన్నది. ఓకే, సో ట్యాగ్ అంటే ఏంటి, ఎలిమెంట్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అంటే ఏంటి. సో ట్యాగ్ అంటే మనం చూసాం కదా. సో ట్యాగ్ అన్నది ఏంటి అంటే, సో ఏదైనా సరే విత్ ఇన్ యాంగులర్ బ్రాకెట్స్లో ఏ టెక్స్ట్ రాసినా దాన్ని మనం ఏమంటాం, ట్యాగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ HTML ట్యాగ్, దిస్ ఈజ్ ఫామ్ ట్యాగ్. ఓకే, సో ఇలా జస్ట్ మనము ఏదైతే విత్ ఇన్ యాంగులర్ బ్రాకెట్స్లో రాస్తామో దాన్నే మనం ట్యాగ్ అంటాం, దాన్నే మనం ట్యాగ్ అంటాం. ఓకే, సో అదే ఎలిమెంట్ అంటే ఏంటి, ఎలిమెంట్ అంటే ఓన్లీ ట్యాగే కాదు. ఓకే, సో ఏదైతే స్టార్ట్ ట్యాగ్ ఉంటుందో స్టార్ట్ ట్యాగ్, ఓకే, అలాగే మధ్యలో ఏదైతే కంటెంట్ ఉంటుందో కంటెంట్, అలాగే ఎండ్ ట్యాగ్. ఓకే, సో స్టార్ట్ ట్యాగ్ ఉంది, ఎండ్ ట్యాగ్ ఉంది, మధ్యలో సమ్ కంటెంట్ ఏదో రాస్తామని చెప్పాను కదా. సో ఎలిమెంట్ అంటే ఏంటంటే స్టార్ట్ ట్యాగ్ ప్లస్ మధ్యలో ఉండేటటువంటి ఆ కంటెంట్ ప్లస్ ఎండ్ ట్యాగ్. ఓకే, సో ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటాము, ఎలిమెంట్ అంటాం. అర్థమవుతుందా. సో మనకి కేవలం ట్యాగ్ అంటే ఇదొక్కటే ట్యాగ్ అనమాట, ఇదొక్కటే ట్యాగ్, ఇది స్టార్ట్ ట్యాగ్, ఇది ఎండ్ ట్యాగ్. ఓకే, సో ట్యాగ్ అంటే ఓన్లీ ఈ ఒక్క పార్టే వస్తుంది. ఓకే, అదే ఎలిమెంట్ అంటే ఏమొస్తుంది, స్టార్ట్ ట్యాగ్ ప్లస్ కంటెంట్ ప్లస్ ఎండ్ ట్యాగ్, ఈ మొత్తాన్ని కలిపి మనం ఎలిమెంట్ అంటాం. ఈ మొత్తాన్ని కలిపి మనం ఎలిమెంట్ అంటాం. అర్థమవుతుందా మీకు. ఓకే, సో ఇలా మనకి ట్యాగ్ వర్సెస్ ఎలిమెంట్. ఓకే, సో ట్యాగ్ అంటే ఎనీ టెక్స్ట్ బిట్వీన్ యాంగులర్ బ్రాకెట్స్ ఈజ్ సెట్ టు బి ట్యాగ్, whereas ఎలిమెంట్ అంటే ఓకే, సో ద ఎంటైర్ థింగ్, సో ట్యాగ్ స్టార్ట్ ట్యాగ్ ప్లస్ కంటెంట్ ప్లస్ ఎండ్ ట్యాగ్, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ సెట్ టు బి అన్ ఎలిమెంట్ అనమాట. అర్థమవుతుందా. రైట్, సో అది ట్యాగ్కి ఎలిమెంట్కి ఉండేటటువంటి డిఫరెన్స్. వెరాస్ మనకి యాట్రిబ్యూట్ అంటే ఏంటి, సో యాట్రిబ్యూట్ అంటే ఇంకా మనం ఇచ్చేటటువంటి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో మనం ఒక ఎలిమెంట్కి కానీ ట్యాగ్కి కానీ మనం ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాము, యాట్రిబ్యూట్ ద్వారా చెప్తాం అనమాట. యాట్రిబ్యూట్ ద్వారా చెప్తాం. మీకు అర్థమవుతుందా. సో సమ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాము, సో దాన్ని యాట్రిబ్యూట్ ద్వారా చెప్తాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ అనేటటువంటి ఒక ట్యాగ్ ఉందనుకోండి. ఓకే, సో మై నేమ్ అనేటటువంటి ఒక ట్యాగ్ ఉందనుకోండి. ఈ మై నేమ్ అనే ట్యాగ్లో మనం ఏం చేస్తాము, సో నేమ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్. ఓకే, సో సంతోష్ అని చెప్పి మై నేమ్ క్లోజ్ చేస్తున్నాం. ఇదేమవుతుంది, ఎలిమెంట్ అవుతుంది. ఓకే, సో మై నేమ్ అనేది ట్యాగ్ అవుతుంది, ఈ మొత్తం కలిపి
ఎలిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్లో మనం ఎంతవరకు చెప్పగలిగాము, మై నేమ్ అని చెప్పి ఆ నేమ్ ఏంటో చెప్పగలిగాం. సో ఇప్పుడు ఇంకా దీనికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయాలంటే ఓకే, సో ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంతోష్ అన్నది నా యొక్క ఫస్ట్ నేమా లాస్ట్ నేమా, విచ్ టైప్ ఇట్ ఈస్, ఓకే. సో అన్నది ఇంకా ఎడిషనల్గా నేను చెప్పాలనుకుంటున్నాను. సో మై నేమ్ అంటే సంతోష్ అని చెప్పేశాను. ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ కంటెంట్ ఏదైతే ఉందో సంతోష్ అన్నది ఇది ఫస్ట్ నేమా లాస్ట్ నేమా అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఏ విధంగా చెప్తాను, ఇక్కడ ఇంకా ట్యాగ్ ఫిల్ అయిపోయింది కదా, ట్యాగ్ చెప్పేసాము, ట్యాగ్ క్లోజ్ చేసేసాము, మధ్యలో కంటెంట్ రాసేసాము. సో దీనికి ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలంటే ఏ విధంగా చెప్తాను, అప్పుడు యాట్రిబ్యూట్స్ ద్వారా చెప్తానన్నమాట. ఓకే, సో యాట్రిబ్యూట్స్ ద్వారా ఏ విధంగా చెప్తానంటే ఇక్కడ ఏదైతే ఎలిమెంట్లో స్టార్ట్ ట్యాగ్ ఉంటుందో ఈ స్టార్ట్ ట్యాగ్ ద్వారా నేను ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాను, నేను ఇక్కడ మై నేమ్ అని చెప్పి రాస్తున్నప్పుడు, మై నేమ్ అనే ట్యాగ్ రాస్తున్నప్పుడు ఈ స్టార్ట్ ట్యాగ్లో సో ట్యాగ్ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఆ యాట్రిబ్యూట్స్ అనేవి ఇస్తాం అన్నమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనం ఎలిమెంట్తో పాటు కంటెంట్ అంతా ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ ఎక్స్ట్రా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకే, సో ఏం చెప్తాను నేను, సో ఎలా చెప్తాము ఆ యాట్రిబ్యూట్స్ అంటే సమ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ టైప్లో చెప్తాం అన్నమాట. ఓకే, సమ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ టైప్లో మనము చెప్తాం, వాటిని మనం ఏమంటాం, యాట్రిబ్యూట్స్ అంటాం. సో ఇక్కడ నేను ఏమంటానంటే సో దిస్ టైప్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ ఎఫ్ఎన్ అంటాను. ఓకే, సో టైప్ ఈక్వల్ టు ఎఫ్ఎన్ అని అంటే ఫస్ట్ నేమ్ అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మై నేమ్ అని చెప్పేసి నేమ్ ఇచ్చాము. ఓకే, అక్కడితో ఎలిమెంట్ అన్నది అయిపోయింది, ఇందులో ట్యాగ్ ఉంది, ఎలిమెంట్ ఉంది, బట్ ఆ నేమ్ కంటెంట్ ఏదైతే ఉందో సంతోష్ అన్నది విచ్ టైప్ ఆఫ్ నేమ్ ఇట్ ఈజ్ అన్న ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అక్కడ నేను చెప్పలేకపోయాను ముందు. అదే ఇప్పుడు నేను సమ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ టైప్లో ఒక యాట్రిబ్యూట్ యాడ్ చేశాను. మన ట్యాగ్ నేమ్ తర్వాత జస్ట్ ఒక స్పేస్ ఇస్తూ ఓకే, అది క్లోజ్ చేయడానికి ముందే నేను నేమ్ ఈక్వల్ టు వాల్యూ టైప్లో సమ్ ఓకే, సో టైప్ ఈక్వల్ టు ఎఫ్ఎన్ అన్నాను. ఇప్పుడు ఏమవుతుంది, సో టైప్ ఈక్వల్ టు ఎఫ్ఎన్ అని ఎప్పుడైతే అన్నానో సమ్ ఎక్స్ట్రా యాట్రిబ్యూట్ నేను ఇచ్చినట్టు వెంటనే బ్రౌజర్ ఏం చేస్తుందంటే సమ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకే, సో ఏమంటున్నాడు, టైప్, సో ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ టైప్ ఏమో ఎఫ్ఎన్ టైప్ అంట అని చెప్పి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అనమాట బ్రౌజర్. ఓకే, సో టైప్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ అంట ఇది. సో నెక్స్ట్ మై నేమ్ అని చెప్పేసి నా సర్నేమ్ ఇచ్చి అప్పుడు టైప్ ఈక్వల్ టు ఎల్ఎన్ అంటాను, లాస్ట్ నేమ్ అంటాను. ఓకే, అది కూడా బ్రౌజర్ తీసుకుంటుంది. అలా బ్రౌజర్కి ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మనకి ఈ యాట్రిబ్యూట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మరి ఒక ట్యాగ్లో ఒక ఎలిమెంట్లో మనం ఒక యాట్రిబ్యూట్ని మాత్రమే ప్రొవైడ్ చేయగలమా, ఒకటి కంటే ఎక్కువ కూడా ప్రొవైడ్ చేయగలమా అంటే ఎన్నైనా ప్రొవైడ్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ ఎన్ని యాట్రిబ్యూట్స్ అయినా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో సింపుల్గా ఏం చేస్తాము, మన ట్యాగ్ నేమ్ తర్వాత సింగిల్ స్పేస్ ఇచ్చి మనము ఓకే, సో నేమ్ ఈక్వల్ టు వాల్యూ టైప్లో ఒక యాట్రిబ్యూట్ ఇచ్చాం కదా, ఆ తర్వాత ఇంకొక స్పేస్ మెయింటైన్ చేసి మరొక నేమ్ ఈక్వల్ టు వాల్యూ, ఇంకొక స్పేస్ మెయింటైన్ చేసి మరొక నేమ్ ఈక్వల్ టు వాల్యూ, ఇలా ఎన్నైనా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇలా ఎన్ని యాట్రిబ్యూట్స్ అయినా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో మధ్యలో సింగిల్ స్పేస్ ఇస్తూ నేమ్ ఈక్వల్ టు వాల్యూ టైప్లో మనం ఇస్తుంటే సరిపోతుంది. అవేమోని సో టైప్ అనేది ఒక యాట్రిబ్యూట్ నేమ్గా, ఎఫ్ఎన్ అనేది యాట్రిబ్యూట్ వాల్యూగా తీసుకుంటుంది. వాటన్నిటిని మనం విత్ ఇన్ కోర్స్లో వాల్యూస్ ప్రొవైడ్ చేస్తాము. సో దట్ అది నేమ్ ఏంటి వాల్యూ ఏంటనేది తీసుకుంటుంది. సో తీసుకున్న అదంతా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్గా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట బ్రౌజర్. ఓకే, సో దాన్ని ఫర్దర్గా యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో అలా మనం ఒక్కొక్క ట్యాగ్ చెప్తున్నప్పుడు ఆ ట్యాగ్లో ఎటువంటి యాట్రిబ్యూట్స్ రాస్తాము, ఎందుకు రాస్తాము, వాటి మీనింగ్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం మాట్లాడదాం. కానీ ఎక్కడైనా సరే ఒక ఎలిమెంట్లో అందులో ఉండే స్టార్టింగ్ ట్యాగ్లో ట్యాగ్ నేమ్ తర్వాత సంథింగ్ ఈక్వల్ టు సంథింగ్ అని చెప్పేసి మనకి ఆ ఫార్మేట్లో వచ్చింది అంటే
దాన్ని మనం యాట్రిబ్యూట్గా చూడాలి. ఓకే, సో దిస్ ఈజ్ టైప్ యాట్రిబ్యూట్. ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తున్నామో దాన్ని యాట్రిబ్యూట్ నేమ్గా తీసుకుంటాము. ఇక్కడ ఏదైతే తర్వాత రైట్ సైడ్ వాల్యూ ఇస్తున్నామో దాన్ని యాట్రిబ్యూట్ వాల్యూగా తీసుకుంటాం. మీకు అర్థమవుతుందా? సో ఇలా మనం ట్యాగ్ అంటే సో సింగిల్గా ఏదైతే ఉంటుందో విత్ ఇన్ యాంగులర్ బ్రాకెట్స్లో దాన్నే ట్యాగ్ అంటాము. ఎలిమెంట్ అంటే సో ట్యాగ్ ప్లస్ కంటెంట్ ప్లస్ ఎండ్ ట్యాగ్, స్టార్ట్ ట్యాగ్ ప్లస్ కంటెంట్ ప్లస్ ఎండ్ ట్యాగ్, సో ఎంటైర్ థింగ్ని కలిపి ఎలిమెంట్ అంటాము. అదే అట్రిబ్యూట్ అంటే ఒక ఎలిమెంట్కి మనం ఇచ్చేటటువంటి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆ స్టార్ట్ ట్యాగ్లో నేమ్ ఈక్వల్ టు వాల్యూ టైప్లో ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో దాన్ని మనం అట్రిబ్యూట్ అంటాము. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకి HTML అంటే. ఓకే, సో ట్యాగ్ అంటే, ఎలిమెంట్ అంటే అండ్ అట్రిబ్యూట్ అంటే. సో నెక్స్ట్ సెషన్లో మనము బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ HTML డాక్యుమెంట్, సో ప్రతి HTML డాక్యుమెంట్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.